అందరికి నమస్తే. ఇప్పుడు ఈ హైడ్రా అని అటు ఇటు తిరుగుతుంటే లీడర్ల ఫామ్ హౌస్ల మీదకి వచ్చినాం కదా. లీడర్ల ఫామ్ హౌజులు, లీడర్ల గెస్ట్ హౌజులు, అవి ఫామ్ హౌజులు కావు, గెస్ట్ హౌజులు నేను మొదటి నుంచి చెప్తున్నా. ఫామ్ హౌజులు అంటే దాని వ్యవసాయం చేస్తే ఫామ్ హౌజులు, ఎంజాయ్ చేయడానికి పెట్టుకునే గెస్ట్ హౌజులు. ఈ గెస్ట్ ఎంజాయ్ చేసేటివి ఇవేమి ఆడేమి ఇత్తనాలు వేసేది లేదు, పంట కోసేది లేదు. కాబట్టి ఇవి గెస్ట్ హౌజులు. మంచిగా గోల్ఫ్ ఆడుకుంటుంటుంది, లోపల ఒక బార్ సెటప్ ఉంటుంది, ఇక వ్యవహారం అంతా బెడ్రూమ్లు ఉంటాయి, అంతా అదొక ఎంజాయ్మెంట్ ప్లేస్. అది గెస్ట్ హౌస్, అందుకే ఫామ్ హౌస్ కాదు అది. అయితే ఒక్కొక్కరు అధికార పార్టీకి సంబంధించిన లీడర్లంతా బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి మా చాలా సూపర్, మాకు ఆఫీసర్లే వచ్చి మొత్తం కొలతలు వేసి చూపించేసినారు, మేము అట్లే కట్టుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు మరి దొంగలు? ఎవరు? జనమే దొంగలా? లీడర్లంతా మంచోళ్ళే. సామాన్యునికి గజం భూమి దొరకకుండా పెద్ద పెద్ద 28 ఎకరాలు, 18 ఎకరాలు, 30 ఎకరాలు ఎక్కడక్కడ భూములు కొనుక్కోనో కబ్జాలు చేసో ఏం చేసో పెట్టుకున్నారు. ఇప్పుడు మా అన్ని సొక్కమైన అంటారు వాళ్ళు. మరి వాళ్ళ సొక్కమైన భూములు అయితే మరి హైడ్రా ఎందుకు వచ్చింది? ఈ హైడ్రా ఎందుకు తీసుకొచ్చింది అధికార పార్టీ? ప్రజల మీద, ప్రతిపక్ష పార్టీల మీద, నేతల మీద చూపించడానికి వచ్చిండ్రా? ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క విషయం. మొన్న పొంగులేటి గారు ఏమున్నారు, నా దాంట్లో ఒక్క ఇటుక పిల్ల ఉన్నా సరే కూల్చేసుకున్నాను అంటే, నేను నాదంతా స్మార్ట్, నాది లేనే లేదు, అసలు నాకు తిరుగులోకి సంబంధం లేదు, నేను పైకి వెళ్ళి దిగొచ్చిన అన్నట్టుగా ఆయన మాట్లాడేసిండ్రు. తర్వాత ఇంకా మిగతా వాళ్ళది కూడా చూద్దాం. మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ చూపించే ఫామ్ హౌస్ ఎవరిదంటే ఇది గెస్ట్ హౌస్. ఇది ఎవరిది? మీరు ఆల్రెడీ గుర్తుపట్టి ఉంటారు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డిది. ఇది మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు కాన్స్టిట్యున్సీ. ఆయన ఇవాళ ప్రెస్ మీట్ ఏమంటారంటే, మాది చాలా రూల్స్ ప్రకారం, చాలా నిబంధనల ప్రకారం, చాలా సిస్టమేటిక్గా కట్టినాం దీన్ని, అసలు ఏమి ఇబ్బంది లేదు దీనికి, అసలు ఆఫీసర్లే ఎట్లా కట్టుకుంటే అట్లా కట్టుకున్నామని చెప్తున్నారు. ఆఫీసర్లు ఇట్లా కట్టుకోమని చెప్పారు. ఈడ నీళ్ళున్నాయి, ఈడ నీళ్ళున్నాయి, ఈడ నీళ్ళున్నాయి, ఈడ కేవలం కార్లు పోయే బాట మాత్రం, అది కూడా టెంపరీ ఉన్నది. నేను మొన్ననే చెప్పినా కదా, మరి వాన వస్తే ఇవన్నీ నీళ్ళు వస్తే ఎట్లా బోట్ వేసుకొని పోతారు ఆడికి అని. ఆయనకు ఒక మాట చెప్పిండు, నేను ఏడ గోడ కట్టుకోలేదు, ఆఫీసర్లు చెప్పిండు గోడ కట్టుకోవద్దని, అందుకని గోడ కట్టుకోలేదు. 1 జీవోలో 10% అసలు 1 జీవో తర్వాత విషయం మాట్లాడదాము. ఇది మొత్తం చెరువులోనే ఉంది కదా, హిమాయసాగర్ చెరువులో ఉంది ఇది. ఆయన ఏమన్నాడో అది కూడా విందాం. ఆగండి, అది విన్న తర్వాత మీరు మాట్లాడితే మీరు కూడా వినొచ్చు, బాగుంటుంది. జీవోలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక మీరు పెద్దోళ్ళు ఉన్నారు, అంతా దాంట్లో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో నాది ఇంత ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా చూస్తే నాకు చిన్నది. ఏమన్నాడు ఆయన? కూడా ఒప్పుకున్నాడు. మొత్తం ఉన్నాయి, పెద్ద పెద్దలు ఉన్నాయి, మంత్రులు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎంపీలు ఉన్నాయి. 1 జీవో అంటే గదే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉండేటివి మొత్తం. నాది ఎంత చిన్నది, వదిలేసింది అన్నట్టు మాట్లాడుతున్నాం మహేంద్ర అన్న. ఏంటంటే అది చేస్తే అందరికి తప్పే, లేకపోతే మాది ఎవరికి తప్పు కాదని మహేందర్ రెడ్డి మాట్లాడిన దానిలో అర్థం. మరి మిగతా వాళ్ళు మేము శుద్ధ పూసలం, మాది సంబంధమే లేదు, మేము ఆఫీసర్ని కొల్పించినాం. ఇంకొకరు ఎవరు అన్నది, వివేక్ గారు ఉన్నారో మీరు విన్నారు కదా, వినండి ఒకసారి. వివేక్ గారు మాట్లాడింది వినండి, ఆయన ఫామ్ హౌస్ గురించి. నిదర్శనం అన్నమాట, మేమేం తప్పు చేయలేదని చెప్పి ఆ పైసలు వాపసు చేస్తున్నాం. అంటే అన్ని స్టెప్స్లో అన్నీ ఎప్పుడు కూడా ఎట్లా మాకు మా పైన బురద జల్లాలని చెప్పి కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తున్నారు. మొన్న మీరు చూసినారు, నమస్తే తెలంగాణ వివేక్ ఫామ్ హౌస్ అని చెప్పి చూపించినాడు. అది మా ఫామ్ హౌసే కాదు. అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను, కేసీఆర్ ఒక తుగ్లకు ఈయన చెప్పడం జరిగింది. కానీ ఈ కేటీఆర్ని చూసిన తర్వాత, ఎందుకంటే తప్పించాలి, ఒక అవగాహన కల్పించుకొని, ఒక లో ఉన్నాడు, ఎఫ్టీఎల్లో ఉన్నాడు. నేను ఎక్కడ కూడా, నేను ఇంతకుముందు, ఎందుకంటే వారు వ్యతిరేకంగా చేసిన మా మీడియా హౌస్ చేస్తుంది. ఇదే నేను తెలంగాణ ఉద్యమం చేసిన, ఒక్కరే చేసిన తెలంగాణ ఉద్యమం. తెలంగాణ జనం ఎవరు చేయలేదు. ఉత్తనే వచ్చింది తెలంగాణ. ఉత్తగా సూట్ బూట్ వేసుకొని ఉత్తగా పోయి ఢిల్లీకి 4 సార్లు పోయి వచ్చి ఆ మెట్ల మీద కూర్చొని ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చేసింది. ఇంకెవరు చేయలే. తెలంగాణ జనం అసలు తెలంగాణ ఉద్యమం ఎక్కడిది, ఎవరు పార్టిసిపేట్ చేయలే. ఉద్యమం లీడ్ చేసింది సారే. అట్లే ఉన్నది మాట్లాడుతుంటే. ఇప్పుడు ప్రతి దానికి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి మొదలు పెడతారు. ఇక అందరు తెలంగాణ ఉద్యమం గురించే మాట్లాడుకోవాలి. మరి అందరం తెలంగాణ వాళ్ళమే. ఏమంటారంటే, ఆఫీసర్లు మొత్తం కొలిసిండ్రు, మేమంతా లెక్క ప్రకారం చేసినాం, మాది ఎక్కడ తప్పు లేదు. ఇప్పుడు వివేక్ గారి ఫామ్ హౌసే లెక్క ప్రకారం ఉంటే, ఇంకా నాకు తెలిసి హిమాయత్ సాగర్లో నో కబ్జాలు. హిమాయత్ సాగర్ చెరువు ఒరిజినల్ ఇప్పుడు ఉన్నది. అట్లే అనుకోవాలి మనం. ఇప్పుడు ఈయన వెనుక ఎక్కడ దాకా కట్టిండో, ఈయన ఫామ్ హౌస్ ఉందో, ఈయన ఫామ్ హౌస్ ఇంకా ముందరికి పోతే ఈయన కంటే కొన్ని మున్నే ఉన్నాయి.
ఈయన కన్నా కొద్దిగా ముందుకు ఈయన పక్కన ఒకటి ప్రవీణ్ రెడ్డి అని కడుతున్నారు. చెప్పినా కదా షెర్లింగంపల్లి రేవంత్ రెడ్డి గారు దోస్తు అంట. ఆడపోతే లోకల్ చెప్పారు, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన ఇల్లు ఈయన కన్నా ఇంకా ఆయన గెస్ట్ హౌస్ అది కూడా కొద్దిగా ముందుగా కట్టిండు. అంటే ఇంకా ఈయనదే మంచిగా ఉన్నదంటే ఇంకా అటుకెళ్ళి అందరూ మంచిగా ఉన్నట్టే. ఆ కొద్దిగా ముందరకు పోతే ఈ షూటింగ్లు రీల్స్ కోసము లేకపోతే ప్రీ వెడ్డింగ్ షో కోసం ఒక పెద్ద షో సెంటర్ ఒకటి పెట్టిండ్రు. అది కూడా కొద్దిగా ముందుకే ఉంది. అంటే అది కూడా కరెక్ట్ ఉన్నట్టే. ఇంకా హిమాయత్ సాగర్ ఏం అవసరం లేదు. హిమాయత్ సాగర్ దగ్గర కూల్చివేతలు అవసరం లేదు. అధికార పార్టీకి సంబంధించిన నేతలందరూ ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మేము మంచి కట్టుకున్నాం. కొన్నారంట 2006లో కొన్న వరకు గోడలు ఉన్నాయి కాబట్టి నాకు తెలియదు అంటున్నాడు. 111లో గోడలు కూడా ఉండకూడదు. 111లో 10% ఉండాలి. అది కూడా చెప్పిర్రు, వినండి ఒకసారి. అన్ని వ్యవస్థలు సరైన పద్ధతిలో నడిపించుకుంటూ ఎవరి భయపడకుండా ఎంత ఏమున్నా కానీ భయపడకుండా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. 111 జియోలో కూడా మా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్ గురించి చాలా ఆయన్ని సోషల్ మీడియాలో విపప్ చేస్తున్నాడు. కానీ అది ఎప్పుడో కొన్నది, అప్పుడే వాళ్ళు కొన్నే ముందే ఆ కాంపౌండ్ వాల్ ఉండే. అది నేను కట్టుకున్న కాంపౌండ్ వాల్ కాదు. ఒప్పుకున్నారు కదా, 111లో ఆ కాంపౌండ్ వాల్ ఉండకూడదు. ఆయన కొన్నప్పుడు ఉన్నదంట కాబట్టి అట్లే ఉంచుకున్నాడంట. తప్పే కదా మరి అది. మరి ఆ గోడలు గొడగొట్టాలి కదా. మొత్తం 111లో గోడలు ఉండకూడదు కదా. ఇప్పుడు 111 ఏంది, క్యాచ్మెంట్ ఏరియా, నీళ్ళు మొత్తం కూడా హిమాయత్ సాగర్లకు పోవాలి. చంచల్ కూడా జైలు కట్టినట్టు పెద్ద పెద్ద గోడలు చూసినారు కదా, ఇందమన్న టీవీలో చూసినారు, మా సిగ్నల్ టీవీలో కూడా చూసినారు కదా. ఆ గోడలు అంత ఎత్తు గోడ కట్టుకున్న తర్వాత నీళ్ళు ఇడికిపోతాయి, చెరువులకు పోతాయా, బయటకు పోతాయా? బయటికి పోతాయి. ఓపెన్ ప్లేస్ ఉండాలి, నీళ్ళు మొత్తం ఫ్లోటింగ్ ఉండాలి. అప్పుడు కొన్నప్పుడు అట్లే ఉన్నాయి కాబట్టి అట్లే ఉంచుకున్నారంట. మరి ఇప్పుడు తప్ప కదా, తప్పు ఒప్పుకున్నట్టే కదా ఈ విషయంలో. ఇదే మేమందరం మంచోళ్ళం, అధికార పార్టీలు ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు, అంతేనా? ఇచ్చుకోండి, మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకోండి. ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాళ్ళు లేకపోతే మీలాంటి రాజకీయ నాయకులు వెంచర్లు చేసి అమ్మితే కొనుక్కున్న వాళ్ళు జనాలు తప్పు. వచ్చి అధికారులు వచ్చి కొలిచిర్రంట, మీరు వచ్చి కొలుచుకోండి అంటున్నారు. మరి ఇప్పుడు కొలగొట్టినవన్నీ ఏంటివి? అధికారులు పర్మిషన్ ఇచ్చినాయి కావా? అధికారులు కొలిచినాయి కావా? జనాలు కొలగొట్టారు కదా, చాలా వరకు కొలగొట్టారు కదా. 45, 75, 175 కొలగొట్టినమని పెద్ద రిపోర్ట్ ఇచ్చారు కదా. రేపు ఇంకా మిగతా చెరువుల కాడికి పోతామంటున్నారు కదా. మరి ఆడ కూడా కొలిచి అన్నీ చేసి ట్యాక్సులు కడుతున్నారు. జిహెచ్ఎంసీకి ట్యాక్సులు కడుతున్న వాళ్ళంతా కరెంటు బిల్లులు కడుతున్నారు, ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు దానిలకు. మరి అవన్నీ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా కూడా పర్మిషన్లు చెల్లవు, కలెక్టర్ రీపినా నడవది. మరి ఇదేం లెక్క? అధికారులు సామాన్య జనాలతోనే ఇంతో అంతో తీసుకొని పనిచేసి వాళ్ళకు ఆ చెరువుల ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇంకా మీలాంటి పెద్దలకు ఊకుంటారా? మీలాంటి వాళ్ళు కట్ట ఇట్లా పడేస్తారు అధికారుల మీదకి. అధికారులు చేసిన తప్పిదాలే. నేను అది కూడా ఒక వీడియో చేస్తా. ఎవరు చేసిన తప్పిదం ఇది? జనాలు చేసిన తప్పిదమా? ఎవరి కోసం చేసిన తప్పిదాలు ఇవన్నీ? వాళ్ళందరినీ పట్టుకురావాలి. మరి ఆఫీసర్లందరినీ పట్టుకొచ్చి లోపలేయాలి. అప్పుడు జనాలకు న్యాయం జరుగుతుంది, జనాలకు మంచి జరగాలి అల్టిమేట్గా. జనాలేమో మీకు పిచ్చోళ్ళ కనపడతారు, వాళ్ళేమో కొన్నోళ్ళు కోట్ల రూపాయలు పెట్టి బ్యాంకులో లోన్లు తీసుకొని కింద మీద పడి జీవితంలో కట్టుకున్న ఒకే ఇల్లు అంటే అదేమో పిచ్చి. మీరేమో అన్ని కొలతలు తీసి కట్టుకున్నాం, మాకు ఆఫీసర్ చెప్పిండు కట్టుకున్నాం, ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చి కట్టుకున్నాం అంటే దానికి అర్థమైంది. ఇప్పుడు ఆఫీసర్లు కూడా అంతే కదా. ఆఫీసర్లే మీకు చెప్పిండ్రు, అదే ఆఫీసర్లు అవతలు కూడా చెప్పిండ్రు, అదే ఆఫీసర్లు జనాలు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఆఫీసర్ చెప్పింది కరెక్ట్ అనుకుంటే జనాల దగ్గర ఏ జనం దగ్గర ఇల్లు కొలగొట్టొద్దు, ఏ చెరువు దగ్గర కూడా కబ్జాలు కాలేనంటే అర్థం. దాని అర్థం అదే. కాబట్టి ఫామ్ హౌస్ల వ్యవహారంలో ప్రభుత్వం చాలా సూటిగా పోవాలి. అందరూ రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, దాన్ని ఎవరన్నా ఉండని, అన్ని రాజకీయ పార్టీలు, ఎంఐఎం ఉండని, బీఆర్ఎస్ ఉండని, అధికార పార్టీ వాళ్ళు ఉండని, మేమంతా మాకు సంబంధం లేదన్నట్టు బయటకు వచ్చి మాట్లాడతారు ఒక్కొక్కరు. మహేందర్ రెడ్డి అయితే ఓపెన్గానే మాట్లాడండి కదా, పెద్ద పెద్ద ఎంపీలు అయ్యి అందరూ మంత్రులు అందరూ ఉన్నాయి ఫామ్ హౌస్ తిన్నా అని. కాబట్టి ఆ ఫామ్ హౌస్లు మొత్తం ముందు ఆడ చర్యలు తీసుకోండి. ఆ గెస్ట్ హౌస్ల మీద మీ ఇటాచీలు తీసుకుపోతారో ఇంకేమైనా తీసుకుపోతారో పట్టుకపోయి ఆడ ప్రయత్నాలు చేయండి. మీరు ఆడ చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు మీ ఇళ్ళకి జనాల దగ్గరకు వద్దరు. అంతేగాని ముందే జనాలు ఏముందిలే కొట్టేస్తే అయిపోతాం అనుకుంటే మాత్రం జనాలు తిరగబడతారు మీ మీద. కాబట్టి ముందు మీరు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడెక్కడ ఏమేమి ఫామ్ హౌస్ ఉన్నాయో కొలువండి. పోయి హిమాయత్ సాగర్ దాకా గోడలు ఎక్కడెక్కడ ఉన్నావో 111లో కూలగొట్టండి ముందు. ఆ గోడలేంది? ఆ గోడలు ఎందుకు ఉన్నాయి? గోడలు కూడా ఉండొద్దు, పర్మనెంట్ స్ట్రక్చర్ కదా అది. గోడలు చుట్టూ గోడ కట్టుకుంటే నీళ్ళు ఎట్లయిపోతాయి. కాబట్టి అవి కూలగొట్టాలి ముందు. తర్వాత మిగతా రాజకీయ పార్టీల దగ్గర ఉండి ఎక్కడ అడ్డం ఉంటే అక్కడ కూలగొట్టేసేయండి. తర్వాత జనాల దగ్గర రండి. అప్పుడు మీ హైడ్రా కరెక్ట్గా పనిచేస్తున్నాడు. రంగనాథ్ గారు మీ ఇటాచీలు అటువైపు మలపండి, గండిపేట వైపు మలపండి, హిమాయత్ సాగర్ వైపు మలపండి, ఉస్మాన్ సాగర్ అవతలకు పంపండి. ఇంకా చాలామంది రాజకీయ నాయకులు లోకల్లో చాలా కబ్జాలు చేసిర్రు, పెద్ద ఫంక్షన్ హాల్లు కట్టిర్రు,
అవుటర్ రింగ్ రోడ్ పోటీ పోతే చాలా కనిపిస్తుంటాయి. మీరు అవుటర్ రింగ్ రోడ్ ఒకసారి పోండి, అవుటర్ రింగ్ రోడ్ పోటీ. రంగనాథ్ గారు నా సలహా ఎందుకంటే నేను కూడా మీరు చేసే పనికి సపోర్ట్ చేస్తున్నా. చేయండి, ఇది మంచిదే. మీరు అవుటర్ రింగ్ రోడ్ పోటీ ఒక ట్రిప్ కొట్టండి. ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగులు, ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలు, ఎన్ని వ్యవస్థలు నడుస్తున్నాయో చూడండి ఒకసారి. అవన్నీ కూడా అవుటర్ రింగ్ రోడ్ పక్కన 111లో ఉన్నాయి చాలా వరకు. ఆ ముందుకు పోతే చెరువులు కబ్జాలు చేసింది చాలా వరకు. అవన్నీ కూడా ఫస్ట్ చర్యలు మీరు అక్కడ తీసుకోండి. మీరు అక్కడ చర్యలు తీసుకుంటే ఆల్మోస్ట్ చెరువులు మొత్తం ఈ ఉస్మాన్ సాగర్ తర్వాత హిమాయత్ సాగర్ రెండింటికి నీళ్ళు వస్తాయి. తర్వాత లోకల్ చెరువులు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మళ్ళీ మనం ముందు మీరు అక్కడి నుంచి చర్యలు ప్రారంభించాలి. వీళ్ళు అధికార పార్టీ నేతలు మేము మేము పత్తిత్తులం, మేము అది, మేము ఇది, మేము తప్పులు చేయలేదంటే మంచి వాళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో లేని వాళ్ళంతా చెడ్డోళ్ళ, రాజకీయాలకు సంబంధం లేనంతా చెడ్డోళ్ళ. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా సీరియస్గా ప్రభుత్వం స్టెప్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడ ఏం చేసినారో లెక్కలు తేల్చాలి. అవన్నీ కూలగొట్టాలి. తర్వాత జనాల దగ్గర రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.